వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఫస్ట్ ఎడిషన్. నేను పద్మ. ఈ రోజు ఏ పేపర్లో ఎలాంటి వార్తలు ప్రచురితమయ్యో ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. మొదటగా ఈనాడు ఏపీకి సంబంధించి ఎలాంటి వార్తలు ఇందులో కనిపిస్తున్నాయో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఆదాన్ డిస్టిలరీస్ వెనుక మిథున్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. దానికి సంబంధించిన అంశం అయితే ఇక్కడ ఉంది. రాజ్ కసిరెడ్డి సజ్జల శ్రీధర్ రెడ్డితో కలిసి నా దగ్గరకు వచ్చారు. వారి అభ్యర్థనతో అరబిందో నుంచి 100 కోట్లు ఇప్పించాం. మద్యం విధానంపై తొలి 2 భేటీలు మా ఇంట్లోనే. ఏపీఎస్సీబీసీఎల్ అధికారులతో పాటు మిథున్ రెడ్డి, రాజ్ కసిరెడ్డి పాల్గొన్నారు. ముడుపుల సంగతి మాత్రం తెలీదు. రాజ్ కసిరెడ్డిది క్రిమినల్ బ్రెయిన్. అతని నెట్వర్క్లో అవినాష్ రెడ్డి, చాణక్యరాజులు కీలకం. మద్యం కుంభకోణంపై సిట్ విచారణలో విజయసాయిరెడ్డి. యాక్చువల్గా నిన్న సిట్ విచారణకి విజయసాయిరెడ్డి హాజరవడం జరిగింది. దీనికి సంబంధించి ఆ విచారణలో కొన్ని విషయాలు అయితే చెప్పడం జరిగింది. ఆ అంశాలకు సంబంధించి ఇక్కడ రాయడం జరిగింది. సో కొంచెం డీప్గా వెళ్దాం. ఇందులో ఎలాంటి అంశాలు మాట్లాడారు ఏంటి అన్నది ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. రైట్. జగన్ హయాంలో జరిగిన 1000 కోట్ల విలువైన మద్యం కుంభకోణంలో భారీగా అనుచిత లబ్ధి పొందిన కంపెనీలో ఒకటైన అదాన్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ వెనుక రాజ్ కసిరెడ్డితో పాటు రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఉన్నారని వైకాపా మాజీ నేత విజయసాయిరెడ్డి బయటపెట్టారు. సో నిన్న జరిగిన విచారణలో ఈ అంశాలు బయటపెట్టడం జరిగింది. అంతేకాకుండా వ్యాపారం చేసుకుంటాం, మీ అరబిందో కంపెనీ నుంచి 100 కోట్లు అప్పిప్పించండి అని మిథున్ రెడ్డి, రాజ్ కసిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి ముగ్గురు వచ్చి తనను అడిగారన్నారు. అరబిందో శరత్చంద్రారెడ్డికి సిఫార్సు చేసి అదాన్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్కు 60 కోట్లు, డికార్ట్కు 40 కోట్లు రుణం ఇప్పించా అని వెల్లడించారు. అప్పట్లో ఒక 100 కోట్లు అయితే ఇప్పించడం జరిగింది. 60 కోట్లకి సంబంధించి అదాన్ డిస్టిలరీస్కి సంబంధించి 60 కోట్లు, డికార్ట్కి సంబంధించి 40 కోట్లు రుణం అయితే ఇప్పించడం జరిగిందని చెప్పడం జరిగింది. అంతేకాకుండా 2019లో వైకాపా ప్రభుత్వం ఏర్పాటయ్యాక నూతన మద్య విధానానికి సంబంధించిన తొలి 2 సమావేశాలు హైదరాబాద్ తాడేపల్లిలోని తన నివాసాల్లోనే జరిగాయని చెప్పేసి అంగీకరించడం జరిగింది. అంతేకాకుండా మద్యం కుంభకోణం కేసులో సాక్షిగా శుక్రవారం ఆయన సిట్ విచారణకు హాజరయ్యారు. విజయవాడ సిట్ కార్యాలయంలోకి మధ్యాహ్నం 2 గంటలకు వెళ్ళిన ఆయన సాయంత్రం 5 గంటల వరకు బయటకు రావడం జరిగింది. దాదాపు 3 గంటల పాటు దర్యాప్తు చేశారు అధికారులు. 20కి పైగా ప్రశ్నలు సంధించారు. అయితే చాలా ప్రశ్నలకు ఆయన తప్పించుకునే రీతిలో సమాధానం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ కుంభకోణం వెనుకొన్న సూత్రధారులు, పాత్రధారుల వివరాలపై ప్రశ్నించగా పొడిగా జవాబులు చెప్పారు. మద్యం వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని, ఏదైనా సరే రాజ్ కసిరెడ్డిని అడగాలంటూ దాటవేత ధోరణి ప్రదర్శించారు. విజయసాయిరెడ్డి సమాధానాల పట్ల సిట్ అయితే అసంతృప్తిని వ్యక్తం చేసింది. మరోసారి నోటీసులు ఇచ్చి ఆయన్ను విచారణకు పిలవనున్నట్లుగా సిట్ అధికారులు చెప్పారు. విచారణ ముగిసిన తర్వాత విజయసాయిరెడ్డి విలేకరులతో మాట్లాడడం జరిగింది. సో నిన్న విజయసాయిరెడ్డిని సిట్ అధికారులు అయితే మద్యం కుంభకోణానికి సంబంధించి విచారణ జరిపించారు. ఆ విచారణకు సంబంధించి 100 కోట్ల అంశం మాత్రమే బయటికి తీసుకురావడం జరిగింది. ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి అయితే నాకు ఎలాంటి తెలియదు, రాజ్ కసిరెడ్డిని అడగండి అని చెప్పేసి దాటవేసే ప్రయత్నం చేశారంటూ కూడా ఇందులో రాయడం జరిగింది ఈ అంశానికి సంబంధించి. రైట్. ఇక మరొక అంశం చూద్దాం. 60 ఏళ్లు దాటిన ప్రతి ప్రాజెక్టును స్కాన్ చేయించాలి, గేట్లని మార్చాల్సిందే. నాగార్జున సాగర్, శ్రీశైలం, శ్రీరామ్ సాగర్ల గేట్లపై అధ్యయనం అవసరం. వచ్చే సీజన్కు తుంగభద్రలో ఒక పంటకే నీళ్లు 80 టీఎంసీల వరకే నిల్వ సాధ్యం. 4 రోజుల క్రిందటే తుంగభద్ర బోర్డుకు నివేదిక ఇచ్చా. ఈపీసీ విధానంలో లాభాలపైనే ప్రభుత్వాలు గుత్తేదారుల దృష్టి అయితే ఉండడం జరిగింది. ఈనాడు ఈటీవీతో అంటే ఇక్కడ మాట్లాడడం జరిగింది అని చెప్పేసి రాసుకొచ్చారు ఇక్కడ తుంగభద్రకు సంబంధించి. ఇప్పుడు ఏవైతే పాత ప్రాజెక్టులు ఉన్నాయో ఆ ప్రాజెక్టులకు సంబంధించి ఒకసారి పరిశీలన చేయాలి. అవి పాతవి కాబట్టి ఒకసారి గేట్లకు సంబంధించి చెక్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి రాసుకొచ్చారు. సో దానికి సంబంధించిన అంశాన్ని ఇక్కడ ప్రచురితం చేయడం జరిగింది. రైట్. ఎస్సీ వర్గీకరణ అమలుకు మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం 3 కేటగిరీల్లోని మహిళలకు 1/3% రిజర్వేషన్. ఎస్సీ వర్గీకరణ అమలుకు సంబంధించి నిబంధనలు, మార్గదర్శకాలు సూచిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఉత్తర్వులు అయితే జారీ చేశారు. వర్గీకరణ ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోదం తర్వాత గురువారం న్యాయశాఖ అయితే గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయగా అమలుకు మార్గదర్శకాలను శుక్రవారం సాంఘిక సంక్షేమ శాఖ విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ, పట్టణ ప్రాంత స్థానిక సంస్థలు, ప్రభుత్వ కార్పొరేటర్లు, ఇతర సంస్థల్లో ప్రతిపాదిత ఎస్సీ వర్గీకరణ తక్షణం అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. మొత్తం 15% రిజర్వేషన్లు
3 భాగాలుగా విభజించడం జరిగింది. గ్రూప్ 1లోని రెల్లి ఉపకులాలకు 1%, గ్రూప్ 2లోని మాదిగ ఉపకులాలకైతే 6.5%, గ్రూప్ 3లోని మాల ఉపకులాలకు ఒక 7.5% రిజర్వేషన్ వర్తించనుంది. ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి కూడా దీని అమల్లో చేయనున్నారు. మహిళలకు కూడా 33.1/3% అయితే రిజర్వేషన్ అమలు చేసే విధంగా ఆల్రెడీ ఆమోదం తెలిపినట్టుగా తెలుస్తుంది. సో గవర్నమెంట్ జాబ్స్ కూడా దీని త్వరలోనే అమలు కానుంది. ఆ అంశానికి సంబంధించి ఇక్కడ ప్రచురితం చేయడం జరిగింది. మరొక అంశం ఇక్కడ ఉంది. ఉన్నత విద్యలో కీలక నియామకాలు ఎప్పుడు? IIITల డైరెక్టర్లు వీసీ రాజీనామాలు చేసిన లభించని ఆమోదం, కొలిక్కిరాని 8 వర్సిటీల వీసీల ఎంపిక, అధ్యాపక పోస్టుల భర్తీ ప్రక్రియలోనూ జాప్యమే. రాష్ట్ర ఉన్నత విద్యాశాఖలో పలు కీలక నియామకాల్లో జాప్యం జరుగుతోంది. విశ్వవిద్యాలయ ఉపకులపతులు, పాలక వర్గాల మార్పు, IIIT డైరెక్టర్లు, ఉన్నత విద్యామండలిలో కీలక నియామకాల వ్యవహారం ఇప్పటికే కొలిక్కి రాకపోవడంపై విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు గడిచినా ఈ నియామకాలపై ఇంకా స్పష్టత రాలేదు. విశ్వవిద్యాలయాల్లో ఖాళీల భర్తీ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. వైకాపా హయాంలో చేసిన విధ్వంసాన్ని సరిచేయాలంటే ఉన్నత విద్యను వేగంగా గాడిలో పెట్టాల్సిన అవసరం ఉందని విద్యావేత్తలు సూచిస్తున్నారు. సో ఉన్నత విద్యకు సంబంధించి అంటే యూనివర్సిటీలకు సంబంధించి ఉపాధ్యాయుల కొరత చాలా ఎక్కువగా ఉంది. దాని నియామకం చేపట్టండి. ఎందుకు కూటమి ప్రభుత్వం వచ్చి 9 నెలలు గడిచినా సరే ఈ అంశంపై ఎందుకు దృష్టి పెట్టట్లేదు? గత పాలకులు చేసిన విధ్వంసం కారణంగా విద్యా వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. సో ఆ దిశగా ప్రయత్నాలు చేయాలంటూ కూడా ఒక వార్త అయితే ఇక్కడ ప్రచురితమైంది. దానికి సంబంధించిన మ్యాటర్ అది. రైట్, ఇక మనం ఈనాడు తెలంగాణలో ఎలాంటి వార్తలు ప్రచురితమయ్యో ఒకసారి చూసే ప్రయత్నం అయితే చూద్దాం. ఈనాడు తెలంగాణ అంశానికి సంబంధించి రైట్, హైదరాబాద్లో ఏఐ డేటా సెంటర్ క్లస్టర్, ఎన్టీటీఏ డేటా, నైసా సంయుక్తంగా 10,500 కోట్ల పెట్టుబడులు. మనకు తెలుసు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జపాన్లో పర్యటిస్తున్నారు పెట్టుబడుల లక్ష్యంగా. ఆల్రెడీ నిన్న చూసిన దాంట్లో ఒక 1000 కోట్లు పెట్టుబడి, తదనంతరం తర్వాత ఒక 5,000 వరకు కూడా దాన్ని కొనసాగించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ రోజు వచ్చిన వార్తలో చూస్తే 10,500 కోట్ల పెట్టుబడి కంటే తెలంగాణలో పెట్టుబడులు పట్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కూడా మనకు అర్థమవుతుంది. దానికి సంబంధించిన ఒక అంశం అయితే ఇక్కడ రాయడం జరిగింది. 562 కోట్లతో రుద్రారంలో తోషిబా కొత్త ఫ్యాక్టరీ, ముఖ్యమంత్రి సమక్షంలో ప్రభుత్వంతో ఒప్పందాలు, తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి, జపాన్ పారిశ్రామికవేత్తలకు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో జపాన్లో పర్యటిస్తున్న తెలంగాణ రైజింగ్ బృందం 2వ రోజు శుక్రవారం భారీ పెట్టుబడులకైతే సంబంధించి కీలక ఒప్పందాలు చేసుకుంది. డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, ఐటీ సర్వీసుల్లో ప్రపంచంలో పేరొందిన ఎన్టీటీ డేటా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫస్ట్ క్లౌడ్ ప్లాట్ఫామ్ సంస్థ నెయిసా నెట్వర్క్స్ సంయుక్తంగా హైదరాబాద్లో ఏఐ డేటా సెంటర్ క్లస్టర్ని ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చాయి. తెలంగాణ ప్రభుత్వంతో కలిసి దాదాపు 10,500 కోట్ల పెట్టుబడితో ఈ క్లస్టర్ ఏర్పాటు చేసేందుకు త్రైపాక్షిక ఒప్పందం అయితే కుదుర్చుకున్నాయి. టోక్యోలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ పెట్టుబడుల ఒప్పందం అయితే కుదిరింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో జరిగిన ఒప్పందంలో ఎన్టీటీ డేటా, నైసా నెట్వర్క్స్ ప్రతినిధులు శరత్ సంఘీ, అలోక్ బాజ్పాయ్, కెన్ కట్సుయామా, తడోవుకి నిషిమురా పాల్గొన్నారు. టోక్యోలో ప్రధాన కార్యాలయంలో జరిగిన ఎన్టీటీ డేటా, ఐటీ సేవలు, డేటా సెంటర్లు, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్లో పేరొందిన కంపెనీలు కూడా పాల్గొనడం జరిగింది. సో దీనికి సంబంధించి తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా జపాన్ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి అయితే పర్యటిస్తున్నారు. ఆ నేపథ్యంలో పెట్టుబడులను ఆకర్షిస్తున్న వారిని కూడా చూస్తున్నాం. మరికొన్ని రోజులు ఈ తోషిబా కంపెనీ అయితే ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి, కొత్త ఫ్యాక్టరీని పెట్టడానికి యాక్చువల్గా రుద్రారంలో తోషిబా కొత్త ఫ్యాక్టరీ అయితే రానుంది. 562 కోట్లతో పెట్టుబడి పెట్టడానికి ఆల్రెడీ ఫ్యాక్టరీ రావడానికి అయితే సిద్ధంగా ఉందంటే కొంతవరకు కూడా నిరుద్యోగ సమస్య తొలగిపోయే అవకాశం ఉందనుకోవచ్చు. తెలంగాణకు సంబంధించి చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలామంది నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్నారు. అలాంటి వారికి ఈ అంశం అయితే కాస్త ఊరటిచ్చిన అంశం అని అనుకోవాలి. నిరుద్యోగ సమస్య కొంతవరకైనా తీరుతుంది. ఇలా పెట్టుబడుల లక్ష్యంగా వెళ్తే కనుక పెట్టుబడులు అంటే మన రాష్ట్రానికి ఆదాయం రావడమే కాకుండా నిరుద్యోగులు ఎవరికైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆదాయ మార్గం అనుకోవచ్చు, జాబ్లు వచ్చే అవకాశం ఉంది. ఆ అంశాన్ని ఇక్కడ ప్రచురితం చేయడం జరిగింది. ఇక మరొక అంశం చూద్దాం. ఇక్కడ 30 ఏళ్లలోపు పుట్టెడు కష్టాలు, కుటుంబాలను చిదిమేస్తున్న రోడ్డు ప్రమాదాలు, భర్త దూరమైన బాధను మరవక ముందే మీద పడుతున్న బాధ్యతలు, పిల్లల పోషణకు వితంతువుల కాయ కష్టం, ప్రభుత్వ సాయానికి ఎదురు చూపులు. ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా చూస్తున్నాం.
రోడ్డు ప్రమాదాలు చాలా ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. అతివేగమే ప్రమాదానికి కారణంగా కూడా ఎక్కువగా వినిపిస్తున్న మాట ఏంటంటే అతివేగం, సెక్యూరిటీ జాగ్రత్తలు తీసుకోకపోవడం ప్రయాణం చేసేటప్పుడు. దానివల్ల ఒక యజమాని చనిపోవడం వల్ల కుటుంబ భారం అంతా కూడా మహిళమే పడుతుంది. దానివల్ల కుటుంబ పోషణ చాలా భారంగా మారుతుంది, పిల్లల్ని పెంచడం ఇలాంటివి. సో రోడ్డు ప్రమాదాల అంశానికి సంబంధించి కాస్త జాగ్రత్తలు ఎవ్రీ వ్యక్తి ప్రతి పర్సన్ వారి వ్యక్తిగతంగా జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి ప్రమాదానికి లోను కాకుండా ఉండే అవకాశం ఉంది. ఒకరిమే ఆధారపడకుండా ఉండాలంటే కనుక ఎవరి కాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. దానికి సంబంధించిన అంశాన్ని ఇక్కడ ప్రచురితం చేయడం జరిగింది. రైట్, ఇక మరొక అంశం చూద్దాం. గ్రామానికో రెవెన్యూ ఖాతా సెక్షన్ 13-12 ద్వారా వీలు కల్పించిన భూభారతి నీటి వనరులు ప్రభుత్వ పట్టా భూముల వివరాల నమోదు ఏటా డిసెంబర్ 31న అచ్చువేసి పదిలపరిచేలా నిబంధన. దీనికి సంబంధించిన ఒక అంశం అయితే ప్రచురితమైంది. గ్రామానికో రెవెన్యూ శాఖ అని చెప్పేసి. సో ప్రతి రైతుకు కూడా ఒక భూమి ఖాతా ఉన్నట్లే ఇకపై ప్రతి గ్రామానికో రెవెన్యూ ఖాతా అంటే విలేజ్ అకౌంట్ నిర్వహించేలా ప్రభుత్వం కొత్త చట్టం భూభారతిలో నిబంధనలు తీసుకొచ్చింది. ధరణికి ముందు 32 కాలంలతో పహాణి నిర్వహణ ఉండేది. ROR 2020తో అది రద్దయింది. ఒకే కాలంతో పహాణి ఏర్పాటు చేశారు. చేతిరాతతో రాసే దస్త్రాలకు బదులు అన్ని ఆన్లైన్ చేసేశారు. ముద్రణా ప్రతులు అందుబాటులో లేవు. తాజాగా ప్రతి గ్రామానికి ఒక ఖాతా ఉండేలా ROR 2025 చట్టం వీలు కల్పిస్తుంది. దీనివల్ల గ్రామంలోని అన్ని రకాల భూముల వివరాలు ఒకే చోట పదిలం కానున్నాయి. గ్రామ ఖాతాను నిర్వహించేందుకు వచ్చే నెలలో గ్రామ పరిపాలనాధికారులు ప్రభుత్వం అయితే నియమించనుంది. ఒక జీపీఓను అయితే నియమించనుంది. సో ఇది గ్రామానికో రెవెన్యూ ఖాతా వల్ల ఏంటంటే ఏ గ్రామానికి సంబంధించిన భూములు ఆ ఒక ఖాతాని డిసైడ్ చేయడం వల్ల ఆ ఖాతా ఓపెన్ చేస్తే ఆ గ్రామంలో ఎవరెవరి పేరున ఎవరికెవరికి ఎంత భూమి ఉంది, అదే పట్టా భూమా ఖాతా ఉందా లేదా, రిజిస్ట్రేషన్ అంటే ఎవరెవరి పేరున ఉందో కూడా తెలిసే వీలుంటుంది. కానీ సో ఇది ఒక మంచి ఉపాయంగా అర్థమవుతుంది. సో మరికొన్ని పేపర్లు చూసే ముందు ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. వెల్కమ్ బ్యాక్. ఇక మరొక పేపర్లో ఎలాంటి వార్త ఉందో చూద్దాం. ఇది ఏపీకి సంబంధించి ఆంధ్రజ్యోతి ఏపీకి సంబంధించి ఇక్కడ ఒక అంశం అయితే ఉంది. జేఈ మెయిన్ ఫలితాలు విడుదల 24 మందికి 100%. ఏపీ నుంచి ఒకరు, తెలంగాణ నుంచి ముగ్గురు. రాజస్థాన్ విద్యార్థులకు తొలి 2 ర్యాంకులు 8, 16, 22, 24 ర్యాంకులు తెలుగు వారికి. సో దానికి సంబంధించి దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్న జేఈ మెయిన్ సెషన్ 2 ఫలితాలు అయితే విడుదలయ్యే పరీక్ష నిర్వహణ సంస్థ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ శుక్రవారం వీటినైతే రిజల్ట్స్ అయితే మెయిన్ ఏవైతే ఉన్నాయో జేఈకి సంబంధించి రిజల్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. తెలంగాణ నుంచి ఒకరు, ఏపీ నుంచి ఒకరు, రాజస్థాన్ నుంచి అయితే తొలి 2 ర్యాంకులు కూడా తెలంగాణ నుంచి ముగ్గురు, ఏపీ నుంచి ఒకరు దీని ఫస్ట్ ర్యాంకుల్లో ఉండడం జరిగింది. సో మరొక అంశం చూద్దాం. ఇక్కడ సేమ్ మనం ఇంతకుముందు చూసినదే సూత్రధారి కసిరెడ్డే విజయసాయిరెడ్డిని నిన్న సిట్ అధికారులు అయితే విచారణ చేశారు. ఈ విచారణలో భాగంగా కొన్ని అంశాలు ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. ఆనాడు లిక్కర్ పాలసీపై జరిగిన 2 సమావేశాలకు వెళ్లాను. హైదరాబాద్, విజయవాడలో జరిగిన ఈ భేటీలో రాజ్ కసిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి ఇంకొందరు పాల్గొన్నారు. ముడుపుల విషయం నాకు తెలీదు, కానీ వ్యాపారానికి అప్పు కావాలంటే వారిద్దరికీ అరబిందో శరత్చంద్రారెడ్డికి చెప్పి 100 కోట్లు ఇప్పించా అంటూ కూడా ఆ విచారణలో విజయసాయిరెడ్డి చెప్పడం జరిగింది. ఆ అంశాన్ని ఇక్కడ రాశారు. సో దీనికి సంబంధించి ఎవరైతే ఉన్నారో రాజ్ కసిరెడ్డి దానికి సంబంధించి ముందస్తు బెయిల్ ఇవ్వండి, అరెస్ట్ నుంచి కాపాడండి, దర్యాప్తుకు సహకరిస్తా కోరినప్పుడు అందుబాటులో ఉంటా అంటూ కూడా హైకోర్టులో కసిరెడ్డి పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది. ముందస్తు బెయిల్ ఇస్తే కనుక నేను అడిగినప్పుడల్లా కోర్టుకు వస్తానని. దానికి సంబంధించి వారి తండ్రికి కసిరెడ్డి అంటే రాజ్ కసిరెడ్డి తండ్రి ఎవరైతే ఉన్నారో ఆయన ఉపేందర్ రెడ్డి, ఆయనకైతే కనుక విచారణకు సహకరిస్తే మీకే మంచిది. రాజ్ కసిరెడ్డి తండ్రికి సూచన, కొడుకు ఆచూకీ తెలియదన్న ఉపేందర్ రెడ్డి చివరికి తన వంతు ప్రయత్నం చేస్తానని వెల్లడి. సో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఈ అంశాన్ని చెప్పడం జరిగింది. ఎస్పెషల్ వాళ్ళ తండ్రికి చెప్పడం జరిగింది. రాజ్ కసిరెడ్డి ముందుగా లొంగిపోవాలంటూ కూడా చెప్పడం జరిగింది, విచారణకు హాజరు కావాలంటూ యాక్చువల్గా. సో దానికి సంబంధించి మాకు తెలియదని చెప్పేసి కుటుంబ సభ్యులైతే అంటున్నారు. ఆ అంశాన్ని ఇక్కడ ప్రచురితం చేయడం జరిగింది. ఇక్కడ కాస్త రాయడం జరిగింది. ఆయన తోడల్లుడు లిక్కర్ నెట్వర్క్ నడిపాడు, స్కామ్లో బిగ్ బాస్ ఉన్నది లేనిది తెలియదంటూ విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు. వ్యాపారం చేసుకుంటామంటే అరబిందోకి చెప్పి కసిరెడ్డి మిథున్ రెడ్డికి 100 కోట్లు అప్పుగా ఇప్పించా, నాడు ప్రోత్సహించినందుకు బాధపడుతున్నా. హైదరాబాద్, విజయవాడలో లిక్కర్ సమావేశాలకు హాజరైన మిథున్ రెడ్డి, వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్, కసిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి ముడుపుల విషయం అయితే నేను చెప్పలేను, సిట్కా అంతా చెప్పేసా, పిలిస్తే మళ్ళీ వస్తా అని చెప్పా మీడియాకు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వెల్లడి. ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి నాకైతే తెలీదు. 2 సమావేశాలు అయితే జరిగినాయి, ఒకటి హైదరాబాద్, 2 విజయవాడ. ఆ సమావేశాలకి నేను వెళ్ళడం అయితే జరిగింది, కానీ ఈ ముడుపుల అంశం అయితే నాకైతే తెలియదు. కానీ అందులో ఎవరెవరు పాల్గొన్నారో వాళ్ళ పేర్లు మాత్రం చెప్పడం జరిగింది. సో ప్రస్తుతానికైతే విచారణకైతే హాజరయ్యాను, చెప్పాల్సిందంత చెప్పాను.
మిగిలిన ఇంకా కావాలంటే మరలా విచారణకు కావాలంటే కనుక ఖచ్చితంగా హాజరయ్యి చెప్తానని చెప్పడం జరిగింది. సో ఈ అంశం అయితే కాస్త మెలికలు తిరుగుతుందన్న విషయమే అర్థమవుతుంది మనకి. రాజ్ కసిరెడ్డిని వైసీపీలోని వ్యక్తులు నాడు తనకు పరిచయం చేశారని విజయసాయిరెడ్డి తెలిపారు. 2017-18లో కసిరెడ్డి పార్టీలోకి వచ్చారు. ఆయన ఒక తెలివైన క్రిమినల్. ఈ విషయం తెలియక ఆయనకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించాను. మొదట ఎన్ఆర్ఐ విభాగం అప్పగించాను. ఆ తర్వాత సోషల్ మీడియా విభాగం చూసుకోమని చెప్పాను. అనంతరం ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ప్రోటోకాల్ బాధ్యతలు అప్పగించాను. పార్టీ పెద్దలు చెప్పారని ఆయనను ప్రోత్సహించింది నేనే. ఈ విషయంలో తప్పు చేశానన్న భావన ఇప్పుడు. సో యాక్చువల్గా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ రాజ్ కసిరెడ్డి ఒక క్రిమినల్, నేనే ప్రోత్సహించాను, నాకు తెలియక ప్రోత్సహించాను, సో ఇప్పుడు ప్రోత్సహించినది కూడా చాలా ఫీల్ అవుతున్నానని చెప్పడం జరిగింది. సో ముందు విచారణలో ఇంకెలాంటి విషయాలు బయటపడతాయో చూడాల్సిన అంశం అయితే ఇది. మరొక స్మాల్ బ్రేక్ తీసుకుని కంటిన్యూ చేద్దాం. వెల్కమ్ బ్యాక్. ఇదే పేపర్లో మనం చూసుకున్నట్లయితే కనుక గోవిందుడి ఖజానా మరింత భద్రం, భక్తులకు సమర్పించే కానుకల డిపాజిట్లపై టీటీడీ దృష్టి, స్వామి సొమ్ము భద్రతతో పాటు ఆదాయంపై జాగ్రత్తలు, 100 కోట్ల కానుకల పెట్టుబడులపై నిపుణుల కమిటీ, ప్రభుత్వ ప్రైవేటు డిపాజిట్ల కొనసాగింపునకు నిర్ణయం. 2024-25లో వడ్డీల ద్వారా 1253 కోట్ల ఆదాయం, వడ్డీ ఆదాయాన్ని మరింత పెంచే దిశగా టీటీడీ ప్రణాళికలు. సో ఇక మీద ఎవరైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి అంటే తిరుపతికి వెళ్లే ప్రతి భక్తుడు కూడా కానుకలు వేయడం జరుగుతుంది. వాటికి సంబంధించి మరింత భద్రమైతే చేస్తున్నారు. ఇప్పటి వరకు కూడా 2024-25 అంశానికి చూసుకున్నట్లయితే కనుక అప్పుడు వచ్చిన వడ్డీలు మాత్రమే ఖజానా నుంచి 1253 కోట్ల ఆదాయం వచ్చింది. ఇంకా ఈ ఆదాయాన్ని మరింత పెంచే దిశగా అయితే ప్రయత్నాలు చేస్తున్నాం. ఈసారి టీటీడీ అంశానికి సంబంధించి ప్రచురితమైంది. మరొక అంశం చూసినట్లయితే కనుక ఇక్కడ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి సంబంధించి ఒక వ్యాఖ్యత రావడం జరిగింది. భూ కబ్జాలు సహించం, నేనే స్వయంగా జిల్లాలో పర్యటిస్తా, తొలుత కాకినాడ, విశాఖలో తిరుగుతా, భూదందా బాధితులతో మాట్లాడతా, అధికారులతో డిప్యూటీ సీఎం సమీక్ష. ఎవరైతే భూ కబ్జాలకు పాల్పడుతున్నారో వాళ్ళందరితో మాట్లాడడం జరుగుతుంది. ఇక మీద భూ కబ్జాలకు ఒప్పుకోము, నేనే తిరుగుతా, ఫస్ట్ తిరుపతి కాకినాడ తర్వాత విశాఖలో తిరుగుతా అని చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన అంశం కాస్త ఇక్కడ రాయడం జరిగింది. కష్టపడి సంపాదించుకున్న చిన్నపాటి జాగాలను, వారసత్వంగా వచ్చిన భూములను కాపాడుకోవడానికి సామాన్యులు పడుతున్న ఇబ్బందులను తొలగిస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. భూ కబ్జాలను సహించబోమన్న ఆయన దీనిపై నేరుగా బాధితులతో మాట్లాడేందుకు జిల్లాలో పర్యటించనున్నట్లు ప్రకటించారు. శుక్రవారం సాయంత్రం తన కార్యాలయంలో అధికారులతో ఈ సమస్యపై టెలికాన్ఫరెన్స్ ద్వారా పవన్ కళ్యాణ్ సమీక్షించారు. కొద్ది రోజులుగా భూ కబ్జాలు, తప్పుడు రెవెన్యూ రికార్డుల సమస్యలతో బాధపడుతున్న వారి నుంచి అభ్యర్థులు ఎక్కువగా వస్తున్నాయి. ఆ సమస్యలకైతే పరిష్కారం చూపే దిశగా ప్రయత్నం చేస్తామని చెప్పి, ఎవరైతే వారసత్వంగా కొంతమందికి భూములు వస్తూ ఉంటాయో వారిని వేరే వాళ్ళు కబ్జా చేసేస్తూ ఉంటారు, తమ పేరున ఉన్నాయని చెప్పేసి. సో అలాంటి సామాన్యులకు న్యాయం జరిగేలా తమ వంతుగా ప్రయత్నం చేస్తామని చెప్పేసి, ఇక మీద నేనే తిరుగుతాను, ప్రతి జిల్లాకి కూడా తిరగడం జరుగుతుంది. ఎవరికైతే భూ సమస్యలునే దానికి సంబంధించి ఒకసారి వెరిఫై చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ సమస్యకు సంబంధించి మాట్లాడుతున్నారు. ఫస్ట్ అయితే కాకినాడ, తర్వాత విశాఖలో తిరుగుతా అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేశారు. సో ఈ అంశం ఏపీ ప్రజలకు కాస్త ఓటు ఇచ్చే అంశం అనుకోవాలి. ఎవరి భూములైతే భూ కబ్జాలకు గురయ్యాయో వాటికి సంబంధించి సపోర్ట్ చేస్తున్నారంటే, పవన్ కళ్యాణ్ ఏదైనా ఒక డెసిషన్ తీసుకున్నారంటే దాన్ని ఖచ్చితంగా వెనకాల ఫాలో అవుతూ ఉంటారు కాబట్టి తెలుసు కాబట్టి. సో ఎవరైతే భూ కబ్జాలకి గురవుతున్నాయో వారు చాలా హ్యాపీ ఫీల్ అవ్వాల్సిన అవసరం, ఎందుకంటే వాళ్ళ భూములు వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి. రైట్, ఈ అంశాన్ని ఇక్కడ రాయడం జరిగింది. మరొక అంశం చూద్దాం. ఆంధ్రజ్యోతి తెలంగాణలో ఎలాంటి అంశాలు వచ్చాయో చూద్దాం ఒకసారి. సేమ్ అదే మనం ఆల్రెడీ అంతకుముందు పేపర్లో చూసుకున్నట్లయితే తెలంగాణకు జపాన్ నుంచి పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉందని చెప్పేసి అంతకుముందు మన పేపర్లో కూడా చూసాం కదా. పెట్టుబడుల లక్ష్యంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆల్రెడీ జపాన్లో పర్యటిస్తున్నారు. సో పెట్టుబడులు అయితే కాస్త ఆశాజనకంగా కనిపిస్తున్నాయి. పెట్టుబడులు పెట్టడానికి జపాన్ నుంచి వస్తున్నారు. తోషిబా కంపెనీ అయితే కనుక పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉంది. సో 500 కోట్లు సుమారుగా, దానికి సంబంధించి వార్త అయితే ప్రచురితమైంది. ఆల్రెడీ మనం దీని గురించి మాట్లాడుకున్నాం. సో జేఈ మెయిన్ ఫలితాలు విడుదలైన అది కూడా మనం మాట్లాడుకున్న అంశమే. 24 మందికి 100%, తెలంగాణ నుంచి 3, ఏపీ నుంచి 1 తెలుగు విద్యార్థులకు ర్యాంకులు అనమాట. 8, 16, 22, 24 ర్యాంకుల లోపల మన తెలుగు వారికి, ఏపీ తెలంగాణ వారికి రావడం జరిగింది. రైట్, ఈ అంశాన్ని ఇక్కడ ప్రచురితం చేయడం జరిగింది. రైట్, నెక్స్ట్ మనం ఒకసారి సాక్ష్యం చూద్దాం. ఇందులో ఎలాంటి అంశాలు వచ్చాయో ఒకసారి, ఎందుకంటే విజయసాయిరెడ్డి మాట్లాడిన మాటలకు సంబంధించి ఇక్కడ ఎలాంటి అంశాలు ఏమైనా వచ్చినాయా లేదా ఒకసారి చూద్దాం. ప్రధాని మోదీకి సంబంధించింది ఒకటి ఉంది. మస్క్కు ప్రధాని మోదీ ఫోన్. ఎలాన్ మస్క్తో ప్రధాని మోదీ శుక్రవారం ఫోన్లో మాట్లాడారు. వీరు పలు కీలక అంశాలపై చర్చించినట్టుగా సమాచారం. సో ప్రధాని మోదీ ఎలాన్ మస్క్ కాల్ చేసి మాట్లాడినట్టుగా
దానికి సంబంధించిన అంశం అయితే ఇక్కడ ప్రచురితమైంది. మరొక అంశం ఇక్కడ విద్యార్థుల వీసాలపై పిడుగు. ట్రంప్ ప్రభుత్వం నెల రోజుల వ్యవధిలోనే ఏకంగా 1024 మంది అంతర్జాతీయ విద్యార్థుల వీసాలను రద్దు చేసింది. సో మనకు తెలిసిందే, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అధ్యక్షుడైన దగ్గర నుంచి కూడా ఒక్కొక్క బాంబు పేలుస్తూనే ఉన్నాడు. ఆల్రెడీ కొంతమంది వీసాలు రద్దు చేసినట్టుగా ఇక్కడ ప్రచురితమైంది. సో ఇది వాళ్ళ ఫస్ట్ ఎడిషన్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.